హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నిన్న అడిగిన క్వశ్చన్స్కి ఈరోజు మా దగ్గర ఆన్సర్స్ మీరు తెలుసుకోవాలంటే మా వీడియో మీరు చూడండి. ఓకే ఫ్రెండ్స్, నిన్న అడిగిన క్వశ్చన్స్కి ఈరోజు ఆన్సర్స్ మేము రివీల్ చేస్తాం. మీ ఆన్సర్స్ మా ఆన్సర్స్ కంపేర్ చేసుకుని మీకు ఎంత నాలెడ్జ్ ఉందో చెక్ చేసుకోండి. ఓకే, గెట్ రెడీ. నవ్య, ఫర్ ద ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అతిపెద్ద దేశం? రష్యా. ఓకే. నెక్స్ట్, ప్రపంచంలో అధిక జనాభా గల దేశం? చైనా. ఎందుకంటే ఇది అందరికీ ఈజీగా తెలిసిపోయే క్వశ్చనే, ఎందుకంటే నిన్న దీనికి చిన్న క్లూ ఇవ్వడం కూడా జరిగింది. అది చాలా ప్రాబ్లమ్స్ ఈ కోవిడ్-19 వల్ల, కోవిడ్-19 రావడానికి కారణం చైనా. వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడికి మన ఇండియాకి రావడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అందుకే నేను ఈ చిన్న క్లూ ఇవ్వడంతో ఈ ఆన్సర్ నేను గెస్ చేశాను. ఓకే, చాలా బాగా చెప్పావు, క్లారిటీగా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో పెద్ద ఎడారి? సహారా ఎడారి. చాలామంది దీన్ని థార్ డిజర్ట్ అని అనుకుంటారు, కాకపోతే ఇది సహారా ఎడారి. ఓకే, రెండు ఈక్వల్ నేమ్స్ బట్ సమ్ డిఫరెన్స్. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అతి పొడవైన నది? నైలు నది. ఫ్రెండ్స్, మీరు చెక్ చేసుకుంటున్నారు కదా ఆన్సర్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అతిపెద్ద ఖండం? ఆసియా. ఓకే. ప్రపంచంలో అతి చిన్న ఖండం? ఆస్ట్రేలియా. ఓకే. ప్రపంచంలో అతి పెద్ద సముద్రం? పసిఫిక్. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అతి పొడవైన సముద్రం? పసిఫిక్. ఓకే, పెద్ద సముద్రం అండ్ లోతైన సముద్రానికి ఒకటే ఆన్సర్. ఓకే, పసిఫిక్. అండ్ ప్రపంచంలో అతి ఎత్తైన పర్వత శిఖరం? ఎవరెస్ట్ అండ్ హిమాలయాస్. ఓకే, ఇవి మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది ఈ క్వశ్చన్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ప్రపంచంలో అతి ఎత్తైన పీఠభూమి? టిబెట్. ఓకే, టిబెట్ పీఠభూమి. ఓకే ఫ్రెండ్స్, ఇవి క్వశ్చన్స్ ఆన్సర్స్ కూడా మీకు మేము చెప్పాము. దాన్ని బట్టి మీ ఆన్సర్స్ మా ఆన్సర్స్ కంపేర్ చేసుకుని మీ నాలెడ్జ్ ఎంత ఉందో చూడండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.